గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా అంగీకరిస్తూనే జియో 35కి పూర్తిగా అంగీకారం తెలుపుతూనే 6 మంది వెళ్తున్నారా, లేకపోతే ఏదైనా లాబింగ్ చేసి టికెట్ ధరలు పెంపు చేయాలని ప్రభుత్వంతో కొద్దిగా ఒప్పించుకోవాలని వెళ్తున్నారా? కాదు, వీళ్ళు 6 జియో 35 క్యాన్సిల్ అయిపోవాలి, వాళ్ళకి 250 రూపాయలు టికెట్ కావాలి. వాళ్ళు మన 20 తారీఖు మీటింగ్లో కూడా సార్ 250 రూపాయలు చేసేయండి, 150 రూపాయలు చేసేయండి, నేను RRR సినిమా తీశాను 200 కోట్లు పెట్టాను సార్, నేను ఇంకో సినిమా తీశానని వీళ్ళు 6 మాట్లాడుకుంటున్నారు తప్ప 94 మంది అంటే 100కి 94 మంది జీవితాల కోసం మాత్రం అవసరం లేదు. వీళ్ళ 6 బతికితే చాలు. ఈ కార్పొరేట్ పెట్టుబడిదారులు అంటారు, వీళ్ళని కార్పొరేట్ కంపెనీలు అంటారు, పెట్టుబడిదారులు, ట్యాక్స్ కట్టని గవర్నమెంట్కి కట్టని పెట్టుబడిదారులు. గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఈ 6 ఏమి ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. 6 సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 65% రెవెన్యూ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, మీరు ట్యాక్స్ కట్టట్లేదు, మీరు ఉన్న ట్యాక్స్ను కూడా మీరు వచ్చిన 100 కోట్లు 200 కోట్లు కూడా తక్కువ ట్యాక్స్ చూపిస్తున్నారు. ఇవన్నీ నష్టం చూపించి మా ప్రజల దగ్గర 65% డబ్బు తీసుకుంటున్నా మీకు మేము ఏ విధంగా సలాం కొట్టాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. నానిగారు ఇంకో మాట అడిగారు, టెక్నీషియన్స్ కోసం కూడా మాట్లాడారంటే దానికోసం మాట్లాడారు. నానిగారు, టెక్నీషియన్స్ మనకేం సంబంధం సార్? ఇక్కడ షూటింగ్లు జరిగితే టెక్నీషియన్స్ సంబంధం. టెక్నీషియన్స్ తెలంగాణలో ఉన్నారు సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణలో ఉన్నారు సార్. ప్లీజ్, మన టెక్నీషియన్స్ కోసం మనకు సంబంధం ఉండదు సార్. ఇక్కడ ఓన్లీ సినిమాలు ఆడుతాయి, సినిమా డబ్బులు 25% ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు సార్. మనకి దాని మీద బాబు మాకు ఇంత షూటింగ్ చేయండి, 50% షూటింగ్ చేయండి, మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మాకు ఇది చేయండి, మాకు ఇంత చేయండి. మనం ఒక మోటార్ కంపెనీ పెడితే మాకు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అడుగుతున్నాం అది అడగండి సార్. మీకు టెక్నీషియన్కి మనకి సంబంధం లేదు సార్. ఆంధ్రప్రదేశ్కి టెక్నీషియన్స్ హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. టెక్నీషియన్ హైదరాబాద్ సెటిల్ అయినప్పుడు మనం ఎలా చేస్తాం సార్? టెక్నీషియన్కి మనకేం సంబంధం ఉంటుంది? థియేటర్ ఓనర్ మనకు సంబంధం, డిస్ట్రిబ్యూటర్ మనకు సంబంధం, ప్రొడ్యూసర్ మనకు సంబంధం, ఆల్ ఇన్ వన్ ప్రొడ్యూసర్. కాబట్టి ఈ స్టూడియోలకి అన్నింటికి మన దగ్గర లేవు సార్. స్టూడియోలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన దగ్గర టెక్నీషియన్స్ కానీ ఎవరు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో లేరండి. 65% మనం ఇస్తే దాని ట్యాక్స్ కూడా మీరే చెప్పారు కరెక్ట్ కట్టట్లేదని. కనుక అదొక్కటే దయచేసి ఆ మానిగారు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సరే, మొత్తం మీద అయితే 6 మంది ప్రొడ్యూసర్లు వాళ్ళు పర్సనల్గానే వెళ్ళారు అంటారు సార్. 6 మంది ప్రొడ్యూసర్లు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభం కోసం, వాళ్ళు రేట్లు పెంచుకోవడం కోసం వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వెళ్ళారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నడవదు. ఇది 94 మంది చిన్న నిర్మాతలు, 6 పెద్ద నిర్మాతలు అనుకుందాం. ఈ 94 మందికి పేదవాళ్ళకి మన ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అందరికీ తక్కువ రేట్లో ఈ కరోనా టైంలో అందించాలని ఒక ఆలోచనతో 35 తీసుకొచ్చి మంచి హృదయంతో 35 తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, జియో 35 తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఎన్ని లాబింగులు చేసినా చిన్నవాడిది పేదవాడిది 35 జియో అనేది పేదవాడి గవర్నమెంటు, అలాగే చిన్న నిర్మాతల ఆశాజ్యోతి మాకు జీవనాడి జియో 35ని ఆయన అన్నీ చూసే చేశారు. కాబట్టి ఈ లాబింగులు చెల్లవు. మాకు 94 మందికి కలిపి మాకు న్యాయమే చేసి ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అతి తక్కువ ధరలో అందించాలనే ఆలోచన. ఆ తక్కువ ధర వస్తే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఏదైతే ఉందో రెమ్యునేషన్స్ కూడా తగ్గుతాయి, వాళ్ళ రెమ్యునేషన్ తగ్గుతాయి, ఎంటర్టైన్మెంట్ ఏం తగ్గదు. ఎంటర్టైన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. అది అన్నీ ఆలోచించి ఆచితూచి అడుగు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు వేల నాటకాలు ఆయన దగ్గర అవ్వవని, ఆయన మా అందరికీ న్యాయం చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఆయన చేస్తాడని కూడా అనుకుంటున్నాను. టికెట్ల ధరలు మాత్రం ముందుగా జియో 35 నిర్ణయించిన మేరకు ఉంటాయి తప్పితే టికెట్ల ధరలు కూడా పెరగవు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రేటు జియో 35 ఉండాలి, అలాగే జియో 35 అలాగే ఉంటుంది. ఆయన జియో 35 ఏది కూడా చేయరు. అలాగే ఆన్లైన్ టికెట్ విధానం కూడా ట్రాన్స్పరెంట్ విషయంలో మంచిగా ఆలోచించి తీసుకొస్తారు. అలాగే కొంతమంది రాంగ్ ట్రాక్ పట్టిస్తున్న అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. అలాగే 782 జియో కూడా అమలు అవుతుంది. అలాగే మొత్తం టోటల్గా 100 రూపాయల టికెట్ కిందన బి క్లాసు సి క్లాసు కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి, దాన్ని కూడా కొంచెం సరిచేసి 9 సినిమాలు పెద్ద సినిమాలు కూడా న్యాయం జరిగితే పెద్ద సినిమా 9 మంది హీరోలకి ఒక రీజనబుల్ రేట్లో, అంటే ఈ బెనిఫిట్స్ వాళ్ళకి 500, 600 రూపాయలు, 700 రూపాయలు టికెట్ కాకుండా ఒక రీజనబుల్ రేటు షార్ట్లీ తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. కంపల్సరీ అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ వీళ్ళు చేసిన లాబింగ్లో 250 రూపాయల టికెట్లు, 300 రూపాయల టికెట్లు పేదవాడి జోబీలో చిల్లు కొడదామని, పేదవాడి రక్తం తాగుదామని అనుకున్న వ్యక్తులకి వెన్నుపోటే తప్ప
ఏది జరగదు. ఈ లాబింగ్లన్నీ కూడా అక్కడ వదిలేసి నీట్గా రావడమే తప్ప ఆయన దగ్గర జరగవు. అల్లు అరవింద్ గారు ఈరోజు విన్నవించారు కదా తెలుగు సినిమా పరిశ్రమ కాపాడండి అనేసి. అందరి కోసం అడిగారా, పెద్దవారి కోసమే అడిగారు ఆయన? ఎవరండి? అరవింద్ గారా? అరవింద్ గారు అడిగింది ఒక అందరి కోసం బతకడానికి అడిగారు. కానీ దాంట్లోనే ఆయన కొంచెం స్వార్థం ఉంటుంది, ఉండొచ్చు. అందరూ బతకాలని మేము కూడా కోరుకుంటాం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. చిరంజీవి గారు అడిగింది కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. 35 జీవో ఉండాలి. పెద్ద సినిమాలకు కూడా రీజనబుల్ రేట్స్ ఉండాలి. 9 మంది హీరోలకు మాత్రమే, అందరి హీరోలకు కాదు, 9 మంది హీరోలకు మాత్రమే రీజనబుల్ రేట్స్ 2 వారాలు ఇవ్వాలి. కానీ 100 రూపాయల టికెటే శాశ్వతంగా 35 జీవో ఉండాలి. ఈ 9 మంది జీవోలకి వీళ్ళు అడిగిన 250, 300 రూపాయల టికెట్ ఉండడానికి లేదు. ఒక రీజనబుల్ రేటు, సినిమాని బట్టి ఒక రీజనబుల్ రేట్ ఈజ్ గవర్నమెంట్ డిసైడెడ్, గవర్నమెంట్ రేటే ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. మేము ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. మా మనసులోని మాటే జీవో 35 తీసుకొచ్చి పెట్టారు ఆయన కనుక ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి జీవో 35 పైన కోర్టులో పోయారు కదా. నేనే వెళ్ళానండి కోర్టుకి. జీవో 35 మీద కోర్టుకి వెళ్ళింది ఎందుకంటే 70 రోజులు అయిపోతుంది ఈ రోజుకి. జీవో 35 వచ్చి 35 రూపాయలు 50 రూపాయలు అమ్మమంటే ఆన్లైన్లో ధైర్యంగా ఆన్లైన్లో పబ్లిక్గా 100 రూపాయల టికెట్ అమ్ముతూ ఆంధ్రప్రదేశ్ అంతా ఇప్పటికి దాదాపు 100 కోట్ల ట్యాక్స్ నష్టం చేసిన ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ఆర్డీఓలు ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగని చెప్పేసి జాయింట్ కలెక్టర్స్ కూడా పట్టించుకోవట్లేదు. నేను కొంతమందిని అడుగుతూ ఏమంటానంటే చూసి చూడనట్టు వదిలిమని అన్నాను. సార్ గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలిమన్నారంటే కాదు కనుక నేను దాని మీద బాధ అనిపించి కోర్టుకు వెళ్ళా. నేను 2 విషయాలు అడిగా. జీవో 35 అమల్లో ఉందా, ఈ 100 రూపాయల టికెట్ అమల్లో ఉందా? మీరు ఏదో చెప్పేస్తే స్టేట్గా పెడితే ట్యాక్స్ అని వస్తుంది. గవర్నమెంట్కి ట్యాక్స్ రావట్లేదు, జీవో 35 అమలు చేయట్లేదు ఎవరు ఆఫీసర్స్, కింద ఆఫీసర్స్ కనుక మరి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగారు. సోమవారం నాడు 4 వారాలు కౌంటర్ టైం ఇచ్చారు. ఆ కౌంటర్ కూడా వేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆఫీసర్స్. 4 వారాల్లో జడ్జిమెంట్ ఇస్తుంది. మేమేమో 2 అడుగుతున్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, మాకు న్యాయమే జరుగుతుంది అనుకుంటున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.